సినీ నటుడు అలీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దాదాపు 15 నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. మొన్నటి వరకు జనసేనలో గానీ వైసీపీలో గానీ చేరతారని అలీ చుట్టూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎం చంద్రబాబును ఆయన కలవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందిస్తారు. నారాయణ, దాదాపు 15 నిమిషాల పాటు చంద్రబాబు అలీల భేటీ సాగింది. పార్టీలో చేరడం అనే అంశంపైనే చర్చ జరిగిందని అంతా భావిస్తున్న నేపథ్యంలో అదే అంశంతో పాటు ఇతరత్ర అంశాలు కూడా చర్చకేమన్నా వచ్చాయా? మొత్తం మీద సినీ నటుడు అలీ వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. 3 పార్టీలకు సంబంధించిన అధినేతలతో వరుస భేటీలు నిర్వహించడం చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అలీ వ్యవహారం అసలు ఏ పార్టీలో చేరతారో, ఎవరితో ఎప్పుడు మాట్లాడతారో అని తెలియని పరిస్థితి అయితే నెలకొనుంది. అంతకుముందు వైసీపీ అధినేత జగన్ ని కలిసి రావడం, ఆయనతో చర్చలు జరపడం, ఆ తర్వాత వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడం, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సీఎం చంద్రబాబు టీడీపీ అధినేతతో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పైకి మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. శుభకార్యానికి ఆహ్వానించడానికే ఈ విధంగా భేటీలు జరుపుతున్నానని అలీ పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే ఈ అధినేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన వైసీపీలో చేరతారా లేకపోతే జనసేనలో చేరతారా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. భేటీ నిర్వహించిన తర్వాత ఆ పార్టీలోనే చేరతారని జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. ఆయన దాన్ని ధృవీకరించడం కానీ లేదా ఖండించడం కానీ ఏమీ చేయకుండా కేవలం తన సినిమాలకు సంబంధించి లేదా తన ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానించడానికి మాత్రమే తను భేటీ అవుతున్నానని పైకి చెప్తున్నారు. అయితే ఈ రోజు చంద్రబాబుతో అనూహ్యంగా మధ్యాహ్నం మీడియా కంటపడకుండా ఆయన దాదాపుగా 15 నిమిషాల పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన భేటీ అయ్యారు. భేటీ ముందు కానీ భేటీ తర్వాత కానీ మీడియాకి కనపడకుండా, మీడియాతో మాట్లాడకుండా ఆయన వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ వర్గాల్లో మాత్రం ఆయన గుంటూరు జిల్లాలో ఒక టికెట్, ఏదో ఒక స్థానం నుంచి టికెట్ కావాలని ఆశిస్తున్నట్టు, లేదా కుదిరితే అసెంబ్లీ నుంచి కానీ లేదా పార్లమెంటు నుంచి కానీ టీడీపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర ఆయన ప్రస్తావించినట్లు జరుగుతుంది. తనకి ఏది ఏమైనా రాజకీయాల్లో చేరాలని, పోటీ చేయాలని ఆసక్తి మాత్రం ఉంది. తనకి రాజకీయ భవిష్యత్తు మీరే నిర్దేశించాలి అని చంద్రబాబుతో ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల సమయం కూడా చాలా దగ్గర పట్టడంతో ఈ చేరికల మీద సంబంధించి కూడా సీఎం చంద్రబాబు చాలా వేగంగా దృష్టి పెట్టారు. ఎవరు వచ్చినా కూడా దానికి సంబంధించి షూటబుల్ పర్సన్స్ అయితే ప్రజాభిప్రాయం సేకరించి దానికి పార్టీలో ఉన్నటువంటి నేతల అభిప్రాయాలు కూడా తీసుకొని కొంతమందిని చేరికలను అయితే త్వరలోనే ఉంటాయి. అయితే అలీకి సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎట్లాంటి ధృవీకరించడం లేదు పార్టీ వర్గాలు. గుంటూరు జిల్లా నుంచి మాత్రం టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా మాత్రం పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. దీనిపై త్వరలోనే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి అలీ మాత్రం వైసీపీ నుంచి పోటీ చేస్తారా, జనసేన, టీడీపీ అనేది మనకి తెలియాలి. రైట్ నారాయణ.